సో హే గైస్, ఈరోజైతే మనం డేజీ డేల్ ఫామ్ పార్క్ రిసార్ట్కి అయితే వెళ్ళబోతున్నాం. సో మనమైతే ఇప్పుడు స్కూల్ ట్రిప్ ద్వారా అయితే వెళ్ళబోతున్నాం. సో ఇప్పుడైతే నేను ఇంట్రోని ఎక్కువ ల్యాగ్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే వీడియో చాలా ఎక్కువ ఉంది. సో ఇప్పుడైతే మనం ఫ్రెష్ అయిపోయి స్నానం చేసేసి మొత్తం రెడీ అయిపోయి ఆటోలో కలుద్దాం. ఆటోలో నేను స్కూల్కి వెళ్తాను కాబట్టి సో మొత్తం రెడీ అయ్యి ఇంకా ఆటోలో కలుద్దాం. సో లెట్స్ గో. అక్కడే ఏమేమి ఉంటాయో నాకు అన్నీ తెలియదు, ప్లస్ నేను మీకు అన్నీ చూపేయలేను గైస్. సో అక్కడక్కడ కొంచెం కట్ చేస్తా సీన్స్. సో ప్లీజ్ డోంట్ మైండ్ ఇట్ అండ్ లెట్స్ గో. సో ఎస్ గైస్, ఇప్పుడు చూసుకోవచ్చు మనమైతే ఆటోలో మాస్క్ పెట్టుకొని అయితే కూర్చున్నాం. సో మనమైతే ఇప్పుడు స్కూల్కి వెళ్ళి మన క్లాస్ రూమ్కి వెళ్ళి మనం మొత్తం ప్లాన్లు వేసుకొని ఇప్పుడు మనం బస్సులో కూర్చొని అయితే మనం ట్రిప్కి అయితే వెళ్ళాలి టు డేజీ డేల్ రిసార్ట్. సో ఆ రిసార్ట్లో ఏముంటుందో నాకైతే అసలు ఏం తెలీదు, మనం వెళ్ళి చూద్దాం. చాలా అడ్వెంచర్లు, అడల్ట్ ప్యాకేజ్ అది ఇది అన్నారు, కాకపోతే గూగుల్లో చూస్తే ఏం లేదు. అక్కడికి వెళ్ళాక ఏం లేకపోతే నాకు ఇంకా కోపం వస్తుంది. సో ఇంకా మనం డైరెక్ట్ మీకు బస్సులోకి వెళ్ళాకనే కలుసుకుంటాం, ఎందుకంటే క్లాస్ రూమ్లో నేను ఫోన్ తీసి వ్లాగ్ చేయలేను. సో హోప్ యూ అండర్స్టాండ్. ఇంకా బస్సులోకి వెళ్ళాక మళ్ళీ కలుసుకుందాం. సో బాయ్ బాయ్. సో దిస్ అవర్ అవుట్ఫిట్. బాయ్ బాయ్. 2000 years later. ఇప్పుడు ఒక స్పెక్స్ పెట్టి ఒక ఫోటోలు తీసుకున్నాను. నా టర్న్ ఆల్రెడీ అయిపోయింది. హాయ్ గైస్. Give us party guys. 1 million subscribers వచ్చేసారు. వర్షితి యొక్క vlog please subscribe guys. Type his channel guys. But other vlogs please don't watch them guys. Please don't watch. సో ఇక్కడ మేము కూర్చున్నాం బ్యాక్ బెంచ్ లా, చూపిరు అందరు. సో ఇంకా మనం వెళ్ళే లొకేషన్ ఏంటంటే డేజీ డేల్ క్యాసిల్ అనమాట. సో అది ఎట్లుంటుందో ఎవరు తెలియదు, కాకపోతే గూగుల్లో చూస్తే మాత్రం చిన్నపిల్లల గేమ్స్ లాగైతే ఉన్నాయి. సో వీళ్ళు ఏం చెప్పారంటే అక్కడ ఏదో అడల్ట్ ప్యాకేజ్ ఉంటుంది, ఇంకా చాలా మంచి మంచి అడ్వెంచర్స్ ఉంటాయని చెప్పిండ్రు. చూద్దాం వెళ్ళాక. యా చూద్దాం ఎన్ని అడ్వాంటేజ్లు ఉంటాయో. లేకపోతే ఇంకా పిచ్చిలేస్తుంది నాకు. ఓకే సో గైస్, ఈ ఫీల్డ్ ట్రిప్ అంతా మనం కెమెరామ్యాన్ అనమాట. నేను పక్కన. సో ఓకే, ఈసారి ట్రిప్ వెళ్తున్నాం డేజీ డేల్ అని. డేజీ డేల్ వెళ్తున్నాం, చిన్నపిల్లల పార్క్ లెక్క కాకుంటే నేను చెప్పినది చెప్పక నువ్వు. సో సక్సెస్ఫుల్గా మేము ఇక్కడ ఆగినాం. సో లోపలికి అయితే ఎంట్రీ ఇస్తున్నాం ఫోటో కోసం. ఫోటో దిగాక మీకు చూపిస్తా, ఓకేనా? బ్రో చాలా ఉన్నాయి అక్కడ ఫోటోలు దిగుతున్నాయి. అది మన క్యాసిల్, దెర్ ఇస్ అవర్ క్యాసిల్. వెళ్ళాక కలుసుకుందాం, ఓకేనా? రే ఫోన్ తీసారా కెమెరామ్యాన్? హియర్ ఈస్ వర్చువల్ ఎక్స్పీరియన్స్ అంట. టీవీ ఉంది. సో మనమైతే గ్లాసెస్ పెట్టుకున్నాం, చూద్దాం ఎట్లుంటుంది. ఇక్కడ ఏసీ కూడా ఉంది అండ్ సీట్ బెల్ట్స్ కూడా పెట్టుకోవాలి. సో చూద్దాం ఎట్లుంటుందో. సీట్ బెల్ట్ పెట్టుకున్నా బ్రో, నాకు కనిపించినట్టు మీకు కనిపించదు.
నాకు ఎలా కనిపిస్తుంది ఎలా కనిపిస్తుంది ఇవి 3D గ్లాసెస్ అంతే కదా. ఇది మూవీ సో ఇప్పుడు 12D ఎక్స్పీరియన్స్ అంట కదా. జై జై బాలయ్య కళ్యాణ్ బాబు కళ్యాణ్ బాబు జై జై బాలయ్య. ఎంజాయ్డ్ లాట్ బ్రో. ఇది చాలా విఆర్ ఎక్స్పీరియన్స్ కానీ నేను మొత్తం చూపించలేను ఓకేనా. సో చాలా చాలా అడ్డంకులు ఉన్నాయి. సో ఇలాంటివి చూపిస్తాను కొన్ని చూపించలేండి ఓకే. ప్లీజ్ అండర్స్టాండ్ కొన్ని చూపించలేను ఓకే. బాయ్ 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 బాయ్. సో గైస్ ఇక్కడ ప్యారెట్స్ ఉంటాయంట పోయి చూద్దాం బ్రో. ఉన్నాయి బ్రో. హాయ్ బ్రో వెల్కమ్. VSD बोलते ओ अरे मामा ये बाइक ఎక్కుతున్నారు బైక్ ఎక్కుతున్నారు అండ్ డాన్స్ మస్తుందిరా మామ. ఇది ఇప్పుడు బర్డ్ ఉందన్నమాట ఏం చేయట్లేదు రా జస్ట్ వాష్రూమ్ వస్తుంది. వసీకరణ్ వీడు బ్రో ఎక్కు బ్రో ఎక్కు. హలో తీసుకురా ఏమన్నదిరా ఎక్కు. ఓకే నెక్స్ట్ నైస్. సో జతన్ బాయ్ సేమ్ హైట్ మ్యాక్స్. కళ్ళు పెట్టి చూస్తుండు. అదే వాచ్ అప్పటి నుంచి వాచా బ్రో చూడు బ్రో కెమెరాకి చూడట్లేదు అది సిగ్గుపడుతుంది. సరే సో ఇప్పుడు వన్ అండ్ ఓన్లీ కార్తికేయ కొరుకుతుందిరా అని. అరే బ్రో అది ఈయన్నే అరే ఇవ్వని కొరకలే ఏంది తప్ప. బ్రో వేణ్ణే హార్స్ రైడింగ్కి వెళ్తున్నాం. వెళ్ళాకైతే మళ్ళీ కలుసుకుందాం. ఇక్కడ చాలా అనిమల్స్ ఉన్నాయి బ్రో. మా హార్స్ రైడింగ్ పెట్టు పోజ్ పెట్టు పోజ్ యా బాద్షా తీసుకెళ్ళు. స్పీడ్ పెంచు లాగు దుంకుతే అదే లాగు. లాగద్రా అది కోపంగా ఉంది. అరే అరే ఇదిగో వర్షి చీజాడు
ఇంకోటి మెల్లగా బ్రో. అన్న వర్షిత్ హక్ చేసుకో. కార్తికేయ సో గాయ్స్ ఇప్పుడైతే మేము హార్స్ రైడింగ్ ఇంకా స్కేరీ హౌస్ అండ్ ఏం చేసినాం ఇంకా టైగర్ నిజమైన ఇక్కడ నిజమైన టైగర్స్ అయితే ఉన్నాయి, వీటితో ఆడుకున్నాం. సో పెట్ లాగా ప్యారెట్స్ చేతిలోకి ఇంకా నెత్తి మీదకి ఎక్కించుకున్నాం అనమాట. ఇంకా అన్నీ చేసినాం. సో ఇప్పుడు టైం అయితే 12:23 అవుతుంది. సో నాకు తెలిసి లంచ్కి పిలుస్తారు. సో తీయచ్చా ఆపేయాలా? ఓకే. సో ఇప్పుడు ఇంకేమేమి ఉంటాయో నాకు తెలీదు. యాక్చువల్లీ క్యాజువల్ లోపలికి వే కూడా ఉంది. నేను మేజ్కి షూటింగ్కి వెళ్ళిన. మేజ్ ఉంది, షూటింగ్ కూడా ఉంది, అవి కూడా ఉంది అనమాట. సో వీ షుడ్ గో దేర్ ఆల్సో. వీడు వెళ్ళిండు బ్రో, దెబ్బలు తిన్నాడు వీడు వెళ్ళి. టీచర్ కొట్టింది. నేను నన్ను లేకుండా ఏం చేస్తున్నా ఫస్ట్ చెప్పు. నేను చెప్పాలి అయితే వెళ్ళాం గాయస్. వెళ్ళి మేము అక్కడ మా 2 సార్లు ఉంటారు, వాళ్ళు చేస్తే చూసినాము. చూసి సీక్రెట్ గాయస్ ఇది. మేము 2-3 యారోస్ వేసాము కానీ ఎవరికి వేయలేదు అన్నట్టు చెప్పాము, ఎందుకంటే ఇంకో ఛాన్స్ వస్తుంది. ఇంకా తినేద్దాం. తినేసి మేము ఈడు వచ్చి పిలిచాడు గాయస్. ఈడు వల్లే గాయస్ మొత్తం చెడిపోయింది గాయస్. ఈడు వల్లే వచ్చి మా ముగ్గురిని పిలిచాడు, మేము ముగ్గురు ఏడ్చుకుంటూ వచ్చారు. పాపం కార్తికే కొత్త బట్టలు చిరిగిపోయేటట్టు విషయాలు కొట్టాడు ఫ్రెండ్స్. చాలా అవమానం కార్తికే ఏమో అరే కొత్త బట్టలు రా నిన్ననే కొన్నాను రా అని ఏడ్చాడు గాయస్. కొంచెం ఫీల్ అవుతాడు గర్ల్ లాగా. సరే మనం నెక్స్ట్ యాక్టివిటీ ఆర్ తినేటప్పుడు కలుసుకుందాం. సో ఎందుకంటే ఇప్పుడు మనం బ్లాగ్ తీసేటప్పుడు చాలా అడ్డంకులు అయితే ఉంటాయి, చాలా బ్యారియర్స్ అయితే ఉంటాయి బ్రో. సో ఆ బ్యారియర్స్ అన్నిటిని దాటుకొని బ్లాగ్ తీసేటప్పుడు అంటే నేనే కాదు. ఓకే బాయ్ ఫ్రెండ్స్. సో బ్రో ఇక్కడ పందులు అండ్ ర్యాబిట్స్ చాలా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడైతే మనకు ఏదో ఈము అంట, నాకు తెలిసింది కాకపోతే మర్చిపోయా. అండ్ ఇట్రా ఎస్ ఇదైతే ఇక్కడ ఉంది. పద. అండ్ ఇక్కడ ఏం లేదు బ్రో, ఇక్కడ డొల్లా ఇది జస్ట్. ఓకే ఇక్కడ గొర్రెలు ఉన్నాయి, గొర్రెలు. అండ్ ఇది కూడా షీప్, దిస్ ఇస్ ఓల్డ్ షీప్. సరే ఇంకా అటు వెళ్ళిపోదామా? నిజం చెప్తున్నా ఇక్కడ లంచ్ చేయాలని నాకు లేదు, అందుకే షాప్కి వచ్చింది. Guys, buffet annar guys. They gave bagara rice, sambar and those funyuns. That's it. 3 buffet. Bagara rice lo sambar. బ్రో ఇప్పుడైతే మనం ఒక థమ్స్ అప్ ఇంకా ఏదో ఒకటి కొనుక్కుందాం, చిప్స్ లాగా. అరే ఏం తీసుకుందాం రా? అది let's get some chips. We'll get chips. పొటాటోదా? No. ఓకే Onion chips. తీసుకో. సో వీడు మనకి స్పాన్సర్ చేస్తాడు. స్పాన్సర్ చేసేది కౌస్తబ్. Every chip is a chip. మనం తిన్నాం అక్కడ లంచ్ చేస్తే పక్కా కడుపు పోదు. Vomit. ప్లాన్ వేసారు రేపు అన్లిమిటెడ్ అంటేనే డౌట్ రావాలి బ్రో. తప్పు చేసిన. స్నిక్కర్స్ ఇంకా థమ్స్ అప్ టిన్ అయితే కొనుక్కోవడం జరిగింది. సో ఒక్కొక్కరు కొనుక్కొని అందరినీ షేర్ చేసుకుంటాం. సో ఎస్ వీళ్ళందరూ ఇదైతే కొనుక్కున్నారు, వాడు అది కొనుక్కున్నాడు, అండ్ నేనైతే ఇది కొనుక్కున్నా. ఎవరు వీళ్ళు వచ్చారు బ్రో. చూడు అండ్ ఎస్ ఏం తెప్పించేది బ్లాగ్ చేస్తున్నా. తీసుకోకసారి చూపినా. సో గైస్ ఈ 2 మనం ఫుల్ తినబోతున్నాం. ఎందుకంటే ఇక్కడ ఎందుకు కొనుక్కోవడానికి ఇక్కడ రీజన్ ఏంటంటే అక్కడ ఫుడ్ అయితే అస్సలు నాకు నచ్చలేదు, చూస్తే కూడా నచ్చలేదు, ప్లేట్ కూడా ఇంత ఉంది. అందుకే ఇదే బెస్ట్. అంతే కదా అభినవ్? నాకు కూడా నచ్చలేదు గైస్, ఫుడ్ అస్సలు బాగాలేదు, అందుకనే వాటర్ తాగుతున్నాం. వర్షిత్ తిన్నా తీసేస్తా పట్టుకోరా సార్ సరిగ్గా చూపి. సో చూసారా గైస్ ఫుడ్ అనగానే ఎంత హైపర్ అయిపోతున్నారో, అందుకే ఏం చిల్లదు. యా ఇంకా హయాబుజా దానికంటే వేరే బెటర్. ఇంకా అది జంక్ ఫుడ్. యా అది జంక్ ఫుడ్, ఇది జంక్ ఫుడ్. అది జంక్ అంటే దారుణంగా ఉంది.
యా ఇంకా మనం వెళ్ళిపోదాం. యా గైస్ ఇంకా మనం తినడానికి వెళ్ళిపోదాం. Mass produced 2,000 years later. సో గైస్ ఇప్పుడైతే మనం క్యాజిల్ ముందున్నాం, అందరు ఇక్కడే ఉన్నారు. సో ఇవన్నీ లిమిటెడ్గా ఉన్నాయి ఇక్కడ. అక్కడైతే సేమ్ పార్క్ మాత్రం చాలా గుడ్ బాయ్స్. ఒకసారి అక్కడికి వెళ్తే జూ పార్క్ లాగా ఉంది మా, అన్ని ఎనిమల్స్ ఉన్నాయి ఎక్సెప్ట్ వైల్డ్ ఎనిమల్స్. చెప్పరా ఏదో ఒకటి. క్యాజిల్ లోపలికి వెళ్ళొచ్చు కానీ అక్కడ ఫోటోలు చిన్న పిల్లలు బాగోదు. సో మనం ఇక్కడ చేద్దాం. ఎట్లా లోపల పోదాం దిగుదాం కదా గాయస్. లోపలికి వెళ్ళొచ్చా గాయస్? అమ్మ రాదురా పాపా ఉరుకు ఫ్రీడమ్ దొరికిందనమాట వ్లాగ్ చేయడానికి. సో ఇది కూడా జూవే, అక్కడ మొత్తం రకరకాలుగా బర్డ్స్ ఉన్నాయి. చూద్దామా? ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు గైస్. ఆగండి, లీగల్గా చూస్ చేసుకుంటున్నాం. అమ్మ సాయిరామ్. ఎస్ గైస్, సో వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ దిస్. అమ్మ ఏంది బ్రో ఇవి, మొత్తం జూ పార్క్ లాగా ఉంది ఇది. హే బ్రో హాయ్ చెప్పు. ఇది చూడండి నా దగ్గరకు వచ్చింది. యాక్టివ్గా ఉన్నాయి బర్డ్స్. అక్కడైతే ఎనిమల్స్ అన్నీ తేడా ఉన్నాయి, మీకు చూపించిన. ఒక పిల్ల అయితే నన్నే చూస్తుండే బ్రో, చాలా లాకేసింది లోపల పోదాం అంటే. ఇంకా లోపల చాలా ఉన్నాయి, సో మీకు ఇవే చూపిస్తా ఎందుకంటే అవి చూపించలేను. ఇక్కడ వేరే స్కూల్ వాళ్ళు ఉన్నారు మామ. సో మనం వెళ్ళిపోదాం. ఇక్కడ చాలాసేపు ఒకటి అమ్మ బాయ్ బాయ్ బాయ్స్. అక్కడ చూడండి ఎంతమంది ఫొటోస్ కోసం చచ్చిపోతున్నారు. ఇప్పుడు చూడండి అక్కడ ఎనిమల్స్ అన్నీ కొంచెం ఎట్లా బిహేవ్ చేస్తున్నాయంటే మొత్తం అనార్థడాక్స్ బిహేవియర్ ఉన్నాయి. సేమ్ మసీద్ లెక్కే. మీకు తెలుసు కదా మీరు ఏ ఛానల్లో ఉన్నారు, ఆ ఛానల్ ఎవరిదంటే ఓ పాట కాడిది రే. సేమ్ పోలికలు. ఏ This is Kartikeya's. This is Varshit's. Very close. That is Vishal's. Very. Bro, so I sat here ఈ సోఫా మెత్తగా ఉందని. సో ఇక్కడ కూర్చున్నాను అనమాట. అండ్ ఇక్కడ అన్ని బ్యాగులు ఉన్నాయి. సో అక్కడ అన్నీ అయిపోయినాయి బ్రో. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే కొంచెం టైం పాస్ చేసి బస్ ఎక్కి స్కూల్కి వెళ్ళిపోవడమే. హాయ్ ఫ్రెండ్స్. యా, సో ఇంకా కొంచెం ఇట్లా లాన్లోకి వెళ్ళి ఆడుకొని ఇంకా బస్ ఎక్కి స్కూల్కి వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్ళిపోదాం. కెమెరామెన్ నన్ను పెట్టి వాడే తీసుకుంటుంది. కెమెరామెన్ నన్ను పెట్టినావా, నిన్న స్టోరీ చేసినావా మనం? కెమెరామెన్ నేనే. ఇప్పుడు యాక్చువల్లీ అంతకంటే ఈజీగానే ఉంది, ఇప్పుడు కొంచెం ఫ్రీడమ్ దొరికింది. సరే ఇంకా మనము సో వెళ్ళి లాన్లోకి వెళ్ళి ఆడుకోవాలన్నమాట. సో ఇంకా ఏం ఆడతామో ఇంకా చూద్దాం. నా జుట్టు దురద పెడుతుంది గాయస్. ఆ ప్యారెట్ ఎక్కింది కదా, ఇంకా అప్పటి నుంచి దురద పెడుతుంది తొక్కలు. అది పోతే నేను డోంట్ వరీ. కార్తికేయ గాడికైతే కొరికేసింది జుట్టుని. అండ్ లాస్ట్ టీచర్ కూడా కొరికేసింది కొంచెం. ఇప్పుడు మేము వెళ్ళి లాన్లో ఆడుకుందాం, ఫుల్ ఎంజాయ్ చేసినాం. లంచ్ కూడా అసలు ఏం తినలేదు, లంచ్ ఒకటే డిసప్పాయింటెడ్. Eternity later. మనం తిరుగు ప్రయాణం అయితే మొదలుపెట్టినాం. సో ఇక్కడ ఉంది థమ్స్అప్ అయితే నేనే కొనుక్కున్నా 50 రూపీస్తో. అండ్ బిస్కెట్ అయితే ఫ్రీగా ఇచ్చారనమాట. సో మా బస్ అయితే అక్కడ ఉన్నాయి. సో లెట్స్ గో టు అవర్ బస్. మన బస్ నెంబర్ ఏంట్రా మర్చిపోయాడు. సో బస్కి వెళ్ళాక మళ్ళీ చూసుకుందాం. A few moments later. గాయస్ మేము కిందికి దిగినాం అనమాట. గాయస్ చెప్పరా హాయ్. ఎటు వెళ్తారా చెప్పు. ప్లాన్ డిస్ట్రిక్ట్ 2. ఏం చేస్తాం వెళ్ళి చెప్పు. గాయస్ వీ స్టార్టెడ్ టు సమ్ ప్లేస్ కాల్ డిస్ట్రిక్ట్. ఇదేదో బాగుంటుందని చెప్తుంది వీడు. నేను ఇంటికి వెళ్ళకుండా మళ్ళీ అటు వెళ్తున్నా. సో ఈరోజు మొత్తం ఎంజాయ్ ఫ్రెండ్స్. సో సక్సెస్ఫుల్గా వచ్చేసిండ్రు. ఇంకెళ్ళిపోదాం పదండి గైస్. బ్రో నాకు తెలుసు బ్రో కాపీరైట్ పడకపోతే చాలా మా గైస్. సో ఇప్పుడు మనం వచ్చేసినాం గైస్. హాయ్ బ్రో. హాయ్ బ్రో. చికెన్ రైస్ ఎంత ఉన్నాయి? 150 ఎంత ఉన్నాయి? 200. 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
డిస్కషన్ అబౌట్ మనీ. అరే ఒకసారి నేను చూసుకుంటా ఎంత ఉన్నాయో. హలో హలో మైక్ టెస్టింగ్. హలో హలో పాట పాడతారా? చరణ్ గారు ఒక పాట పాడాలనుకుంటున్నారు. లేదండి, నాట్ ఇంట్రెస్ట్. పాడండి ప్లీజ్ ప్లీజ్. ఆడియన్స్ కోరికండి. సో గాయస్ మేమైతే ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టినాం. ఏమేమి పెట్టినామో ఇటు చెప్తాడు. గాయస్ ఒక 2 చికెన్ నూడిల్స్, ఒక చికెన్ మంచూరియా, ఒక చికెన్ ఫ్రైడ్ రైస్. యా, ఇప్పుడు అవన్నీ వచ్చాక మళ్ళీ కలుసుకుందాం. As we can see here, we can see 2 plates noodles and 1 plate manchuria. అసలు ఇంత అందం ఎట్లా వచ్చింది అబ్బా. ఓకే ఓకే అయిపోయిందనమాట. సో అందరం కలిసి చికెన్ బిర్యానీ ఏంటిది ఫ్రైడ్ రైస్ ఇది తింటున్నాం. అందరికి ఒక్కొక్క స్పూన్. బ్రో స్నాప్ తీస్తుండీడు. సో గాయస్ తినడం అయిపోయిందనమాట గాయస్. ఇప్పుడు అది ఎడిటింగ్ స్కిల్స్ రా. ఇప్పుడు వాలీబాల్ అయినా ఫుట్బాల్ ఏదో ఒకటి ఆడడానికి వెళ్తాం గాయస్. ఇప్పుడు సినిమా తీస్తున్నాం. ఇప్పుడు కాదు ఓకే వీడు ఫాంక్ అమ్మా ఏం జరుగుతుందిరా? రే వద్దు భరద్వాజ్ వాళ్ళ ఇల్లు అంట గైస్. సో వీడు ఇక్కడే ఉన్నాడు. సో ఇంకా ఇదేనా? ఓకే వచ్చేసినాం గైస్. ఎస్ వచ్చేసినాం అనమాట. పాపురా బండి. అమ్మా అమ్మా గాయస్ ఎంత కష్టపడి నడిపాను. కష్టపడి నడిపాడు గేసీడు. ఇంకా మనం మ్యాటర్లోకి వద్దాం. ఓకేరా స్టార్ట్.